అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏఐటీసీ నాయకత్వంలో రవీంద్రన్న గారు మరి మిగతా సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ యొక్క శ్రమజీవుల ఐక్యతనే ఎన్ని విజయాలను సాధిస్తాం. ఇలా ప్రపంచ కార్మికులందరూ కూడా పోరాడడం మూలంగానే ఇలా పని దినాలకు ఒక రోజు, కనీస వేతన చట్టము, ఇవన్నీ కూడా మనం సాధించుకున్నాం. కానీ ఈ బీజేపీ ప్రభుత్వంలో అన్ని కార్మిక చట్టాలను రద్దు చేసి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రద్దు చేసి తమ దోస్తులైనటువంటి ఆదాని, అంబానీ ప్రైవేటైజేషన్ ఎక్కువ తెస్తున్నారు. రాబోయే కాలంలో మళ్ళా బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే రిజర్వేషన్ బోర్డే కాకుండా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ బ్రిటిష్ వారి కాలంలో ఎట్లయితే బానిసత్వంతో మరి పని గంటలు అనేది లేకుండా, వేతనాలు లేకుండా చేసే సిస్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రవేశపెడుతుంది. దానికి వ్యతిరేకంగానే అన్ని పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం. ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు. మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదర కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ, మరి మొన్న అక్కడ అమాలి సోదరులకు కూడా బిల్డింగ్కు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా కార్మిక సంఘానికి నా వాళ్ళు సహకారం చేస్తే మాకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.